100 వాట్ 200 వాట్ పెట్టిన 10 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. ఇదే ఫాస్ట్ ఛార్జింగ్. మీరు డైలీ వాడుతూ ఉంటారే, కానీ ఇది ఎప్పుడైనా సేఫా కాదా అని ఆలోచించారా? ఎక్కడికైనా అర్జెంట్గా బయటికి పోవాలనుకున్నప్పుడు ఫోన్లో అసలు ఛార్జింగ్ లేదనుకోండి, పెట్టిన 10 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అయిపోతుందంటే ఇది చాలా పనికొచ్చే ఫీచర్. కానీ ఇక్కడ ఒక పెద్ద బొక్కు ఉంది. అంత ఎక్కువ పవర్ని బ్యాటరీకి ఇవ్వడం ద్వారా అక్కడ తొందరగా హీట్ జనరేట్ అవుతుంది. ఇలా హీట్ జనరేట్ అవ్వడం వల్ల బ్యాటరీ మెల్లగా డీగ్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లక్కీగా ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫోన్లలో వాళ్ళ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని చాలా ఎఫిషియెంట్గా పనిచేసేలా డిజైన్ చేశారు. లైక్ టెంపరేచర్ కంట్రోల్ అండ్ ఎక్కువ పవర్ వచ్చినప్పుడు కావాల్సిన పవర్ని తీసుకొని మిగతాది వదిలేయడం ఇలాంటివి. మీరు ఎప్పుడైనా గమనిస్తే 0 నుంచి 90 వరకు ఫాస్ట్గా ఎక్కినా కూడా 90 నుంచి 100 వరకు మాత్రం చాలా స్లోగా ఎక్కుతుంది. ఇది కూడా ఒక రకమైన హీట్ ప్రివెన్షన్ ఫీచరే. ఫైనల్గా ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఫోన్స్ ఏమీ చెడిపోవు, కానీ లాంగ్ రన్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల బ్యాటరీ అనుకున్న దానికంటే చాలా త్వరగా డిగ్రేడ్ అయిపోతుంది. సో దీని నుంచి మీరు సేఫ్ అవ్వాలంటే మాత్రం మీకు అవసరమైనప్పుడు మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ వాడి మిగతా టైమ్స్లో నార్మల్ ఛార్జర్ వాడినా సరిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఫోన్ని కూల్గా ఉంచడానికి ట్రై చేయండి. మీలాగా అలా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి.